సరే, ఇకపోతే చెప్పండి, కాపు ఉద్యమంలో మీరు పాల్గొన్నారా? ఆ రోజు వెళ్ళాను నేను కూడా. తిని వెళ్ళారా? వెళ్ళాను, కానీ అక్కడ మాసెస్ విపరీతమైన జనం. ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు వేదిక మీదకి వచ్చి, ఎవరితోని అంటే డైరెక్ట్గా రావడం, వేదిక మీద చాలామంది పెద్దలందరూ ఉన్నారు, ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. అయిపోయిన తర్వాత మీకు ఏదైతే వచ్చిన తర్వాత జరిగిందో, అసలు ఏం జరిగిందో ఎవరి చేతిలో లేదు, ఎవరికి ఏం అర్థం అవ్వట్లేదు, ఎవరి ఫోన్లో పనిచేయట్లేదు. ఎక్కడెలా తప్పించుకొని అన్ని దాటుకొని బయటకు వచ్చాం. బయటకు వచ్చి టీవీ చూస్తే రైలు తగలబడిపోతుంది, పోలీస్ స్టేషన్ తగలబడిపోతుంది, ఇవన్నీ తగలబడిపోతుంది. పూర్తిగా ప్రభుత్వం తాలూకు వైఫల్యం. దాన్నేమో జగన్మోహన్ రెడ్డి గారు చేశారని, పులివెందుల నుంచి రౌడీలు వచ్చారని, పులివెందుల నుంచి వచ్చి తగలబెట్టారని ఇటువంటి మాటలు మాట్లాడడం. మీరు తర్వాత 11 మంది అరెస్ట్ చేస్తే ఏ ఊరిలో అరెస్ట్ చేశారు మీరు? ఈస్ట్ గోదావరిలోని, వెస్ట్ గోదావరిలో మీరు అరెస్ట్ చేసి ఇంకా ట్రైన్ కాలుతుంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నుంచి వచ్చినటువంటి రౌడీ చేశారంటే మీరు మీ సబార్డినేట్స్కి ఇచ్చేటువంటి డైరెక్షన్స్ ఏంటి? అంటే ఏ రకమైనటువంటి ఇండికేషన్స్ ఇస్తున్నారు? అంటే మీరు ఆన్లైన్ చేయండి, పోలీసులు కూడా ఒక రకమైనటువంటి సంకేతాలు ఇచ్చారు. అంటే ఏ రకమైనటువంటి ఇంకేది జరిగినా రాష్ట్రంలో ఎక్కడికి కష్టం వచ్చినా, హుదూ తుఫాన్ వచ్చినా జగన్మోహన్ రెడ్డి, లేకపోతే ఎవరికైనా ఏదైనా నష్టం జరిగినా జగన్మోహన్ రెడ్డి. ఏదో ఒక ఉద్యమం దేనికోసం వచ్చింది? మీరు ఇచ్చినటువంటి హామీ వల్ల రాలేదు ఉద్యమం, మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ వల్ల కదా వచ్చింది ఉద్యమం. అది దానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం. మొన్న ఎప్పుడో రాజధాని ప్రాంతంలో ఒక తోటను తగలబెట్టేస్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి కారణం ఉన్నారు. ఈ రోజు వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు, దాంట్లో నిందితులను ఎవరినో ఈ రోజు వరకు మీరు చెప్పలేదు. ఇవన్నీ చెప్పకపోగా, ఇవన్నీ చేయకపోగా ఒక మాట జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేస్తే మనం దాని నుంచి తప్పించుకోవచ్చు అని అనుకుంటే చాలా ఆయన తాలూకా అంత ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నాయకుడిగా ఆయన చెప్పుకుంటాడో, మరి ఎందుకు ఆయన ఇలాగ చేస్తున్నారో అర్థం కాదు. కాపు రిజర్వేషన్ వస్తుందని ఆశిస్తున్నారా? చిత్తశుద్ధితో చేస్తే, చేయాలని నిజంగా ఆలోచన ఉంటే ప్రభుత్వానికి, కేంద్రంలో ఒక అమెండ్మెంట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేశారో, గతంలో తమిళనాడుకి అక్కడ ఆ ప్రాంతాల్లో ఏ రకంగా చేశారో, ఈరోజు 50% దాటి చేయడానికి లేదనేటువంటిది మన చట్టం చెప్తుంది. దాన్ని రాజ్యాంగబద్ధమైనటువంటి అమెండ్మెంట్ ఒక మార్పు చేయాలి. దాన్ని కేంద్రంలో మీ ప్రభుత్వం కలిసి ఉంది, బీజేపీతో కలిసి ఉన్నారు. కలిసి ఉన్నప్పుడు మీరు ఆ రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక సవరణ చేయాలంటే చిత్తశుద్ధి ఉంటే చేయొచ్చు. ఇలా మీరే మళ్ళీ బీసీలని రెచ్చగొట్టి, మీరే బీసీలతో మళ్ళీ గొడవ పెట్టించి, ఒకవేళ నిజంగా మీరు ఇచ్చేసినా మళ్ళీ బీసీలతో కేసు వేయించి, గతంలో చూసాం కదండి ఇవన్నీ. ఆయన తాలూకా ఆలోచనలో, ఆయన తాలూకా చేసినటువంటి వ్యవహారం అంతా కూడా గతంలో మనం ఎన్నో సందర్భాలు చూసాం కదా. చిత్తశుద్ధి ఉండాలి ఏ నాయకుడి కన్నా, పెట్టేటువంటి చెయ్యి ఉండాలి, చేయాలనేటువంటి తపన ఉండాలి, మంచి మనసు ఉండాలి. ఈ నాయకుడికి అవేవి లేవే ఈరోజు రాష్ట్రంలో. ఈ ముఖ్యమంత్రి ఎక్కడున్నాయి అవన్నీ? నేను మీ గుడివాడ అమర్నాథ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడిని. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.